హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను లిఖిత. సాధారణంగా ఎండాకాలంలోనే డీహైడ్రేషన్ బారిన పడతామని మనమంతా భావిస్తాం. కానీ అసలు ముప్పు చలికాలంలోనే పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా స్కూళ్లకు వెళ్లే పిల్లల్లో సైలెంట్ డీహైడ్రేషన్ వల్ల వారి చదువు, ఏకాగ్రత దెబ్బతింటున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం, జ్ఞాపక శక్తి విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల పిల్లలకు దాహం తక్కువగా అనిపిస్తుంది. దీనినే వైద్య భాషలో తక్కువ దాహం సంకేతాలు అంటారు. శరీరానికి నీరు అవసరమైన మెదడు ఆ సంకేతాలను సరిగ్గా పంపదు. దీనికి తోడు చలి నుంచి రక్షణ కోసం వేసుకునే స్వెటర్లు, మందపాటి దుస్తుల వల్ల లోపల చెమట పట్టి శరీరం నీటిని కోల్పోతుంది. దీనిని గుర్తించకపోవడమే సైలెంట్ డీహైడ్రేషన్. మెదడులో సుమారు 33% వరకు నీరు ఉంటుంది. శరీరంలో ఉండాల్సిన నీటి శాతంలో కేవలం 1% నుంచి 2% తగ్గినా అది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తరగతి గదిలో పాఠాలు వినేటప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడతారు, జ్ఞాపక శక్తి క్షీణత అంటే కొత్త విషయాలను నేర్చుకోవడంలో, గుర్తించుకోవడంలో మెదడు నెమ్మదిస్తుంది. కారణం లేకుండానే పిల్లల్లో కోపం రావడం, నీరసంగా ఉండటం డీహైడ్రేషన్కు సంబంధించిన లక్షణాలే. పిల్లలు తమకు దాహంగా ఉందని చెప్పకపోయినా కొన్ని లక్షణాలను బట్టి ఆయా సంకేతాలను సులువుగా గుర్తించవచ్చు. పెదవులు ఆరిపోవడం, చర్మం పొడిబారడం, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, తరచూ తలనొప్పి వస్తోందని చెప్పడం, స్కూల్ నుంచి రాగానే విపరీతమైన అలసట చూపడం, చల్లని నీరు తాగడానికి పిల్లలు ఇష్టపడరు. కాబట్టి వాటర్ బాటిల్స్లో గోరువెచ్చని నీటిని పంపండి. కేవలం నీరే కాకుండా సూపులు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ రూపంలో ద్రవాలను అందించాలి. కీరా దోస, నారింజ, యాపిల్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను స్నాక్స్గా ఇవ్వాలి. స్కూల్లో ప్రతి పీరియడ్ అయిన తర్వాత లేదా గంటకు ఒకసారి 2 గుక్కలు నీరు తాగమని పిల్లలకు అలవాటు చేయాలి. శీతాకాలంలో పిల్లల మార్కులు తగ్గినా, వారు చదువులో వెనుకబడినా అది కేవలం వారి నిర్లక్ష్యం కాకపోవచ్చు, వారి శరీరానికి అందుతున్న నీరు సరిపోకపోవడం కూడా కావచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి ఇది ఇవాల్టి హెల్త్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్.